అమ్మ అసలు గంధ సింధూరం అసలు దాని ప్రత్యేకత ఏమిటి? ముందు ఆ విషయం చెప్పండి. ఎందుకంటే చాలా మంది పురుషులే ఎక్కువగా, మగవాళ్ళే ఎక్కువగా ధరించే దీన్ని హ్మ్. ఆడవాళ్ళు కూడా ధరించవచ్చా అన్న ప్రశ్న ఉంది. ఎందుకు అసలు ఈ గంధ సింధూరం ఎందుకు ధరించాలి అనేది ముందు తెలియాలి కదా! దానివల్ల అప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరు ధరించాలి అనేది తెలుస్తుంది. చెప్పండి. గంధం అంటే చందనం అమ్మ. హ్మ్. చక్కగా చందనం చల్లదనాన్ని ఇస్తుంది. మనిషిలో మనకు వేడి ఉంటే ఇప్పుడు రాగి కడియాలు ఇవి వేసుకుంటున్నారు. ఒంట్లో ఉన్న హ్మ్. వేడిని పీలుస్తుంది. అవును. అట్లాగే ఈ బ్రెయిన్ ఎక్కువ వేడెక్కుతుంటది. చదువుతున్న పిల్లలకు గానీ, హ్మ్. లేకుంటే కంప్యూటర్లు చూస్తున్న వాళ్ళకు, సెల్ చూస్తున్న వాళ్ళకు, ఎప్పుడు ఆలోచిస్తున్న వాళ్ళకు హ్మ్. బ్రెయిన్ తొందరగా వేడెక్కుతుంటది. నరాలు చిట్లిపోతుంటాయి ఒక్కోసారి. హ్మ్. విపరీతంగా ఆలోచించడం వల్ల. అందుకని చందనం అనేటువంటిది చల్లదనాన్నిచ్చేది, సుగంధాన్నిచ్చేటువంటిది. హ్మ్. ఈ చందనపు చెట్లు మనకు చాలా చందనపు చెక్కను గురించి మనం వింటుంటాం. అవును. ఈ రోజులలో అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని విదేశాలకు, బయటకు ఎక్స్‌పోర్ట్ చేయాలని చెప్పేసి కెమికల్స్ కలుపుతున్నారు అందులో. హ్మ్. హ్మ్. కెమికల్స్ కలిపేసరికి చాలామంది పాపం ఈ స్వాములు, అయ్యగార్లు వాళ్ళు పూజ చేసేవాళ్ళు నేను చాలా మందిని చూసాను. వాళ్ళకి షుగర్ ఉన్నదనుకోండి, హ్మ్. అక్కడ పొక్కొస్తుంది. హ్మ్. ఆడవాళ్ళు పెట్టుకుంటే కూడా అక్కడ బొబ్బ వచ్చేసి అది పోవడం లేదు. హ్మ్. హ్మ్. అంటే దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు. ఒరిజినల్‌గా మనం పెట్టుకుంటే దానికేమి గాదు. ఇప్పుడు అవును. విభూతి ఎలా పూసుకుంటారో గంధం అలానే పూసుకుంటారు ఒంటికి గూడా. అవును. అవును. ఎక్కడెక్కడ పూసుకోవాలని ఇప్పుడు మధ్వలు ఎక్కువ వరకు వాళ్ళు గంధాన్ని పూసుకుంటారు. రాఘవేంద్ర స్వామి భక్తులైనటువంటి వాళ్ళు. చల్లదనం ఉండాలి ఒంటిలో. ఏ ఏ భాగాలలో తొందరగా వేడెక్కుతుంది. హ్మ్. తొందరగా దాంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బీపీ. హ్మ్. అందుకని రాసుకుంటారు. బీపీని కంట్రోల్ చేసేటువంటిది చందనం. హ్మ్. ఆ కుంకుమలు గూడా అంతే. రాతితో చేసినటువంటి కుంకుమలు, పసుపుతో చేసిన కుంకుమలు పర్వాలేదు. హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడు మనకు మార్కెట్‌లలో అనేక రకాల కుంకుమలు దొరుకుతున్నాయి. హ్మ్. పురుగు పట్టకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కెమికల్స్ వేస్తున్నారు. రైట్. హ్మ్. వేసేసరికి ఆ ఎరుపు రంగు ఒక్కోసారి చేతులు కడిగితే కూడా పోవడం లేదు. అవును. అంత రెడ్ కలర్ ఉంటున్నది. అవును. తర్వాత దాంట్లో కుంకుమలో ఇది కూడా పెట్టారనుకోండి, హ్మ్. అవి 2 అయిపోయి పొక్కులొచ్చేసి ఆ షుగర్ ఉన్న వాళ్ళకైతే నేను చాలా మందికి పాపం ఆయింట్‌మెంట్లు తీసుకెళ్ళి ఇస్తుంటాను హైదరాబాద్ నుండి. ఆ! ఎందుకంటే తెల్లబడిపోయి పాపం ఆయన అంటాను మీరు గ్రంథం చెప్తున్నప్పుడు, సప్తాహం చెప్తున్నప్పుడు పెట్టుకోండి. తర్వాత వెంటనే తీసేయండి అయ్యగారు అసలు ఉంచుకోకండి అని చెప్పేసి. హ్మ్. హ్మ్. ఎందుకంటే చిన్న కుంకుమ పెట్టుకోండి. కానీ అదెప్పుడు పెట్టుకొని ఒకే చోట పెట్టేసి అక్కడ పుండు పడుతున్నది. హ్మ్. పుండు హ్మ్. పడి ఆ షుగర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంటది వాళ్ళకి. అవును. అందుకని అది కొనుక్కునేటప్పుడు మనకు మంచి రకమైనటువంటివి కూడా దొరుకుతున్నాయి మార్కెట్‌లో. మంచిదేది, కెమికల్స్ కలిసేదేది, తర్వాత రెగ్యులర్‌గా పెట్టుకోవడం అనేటువంటిది ఉండదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. 4 నెలలు చాతుర్మాసాలు మనకు మొన్న ఈ అయ్యప్ప స్వాములు పెట్టుకున్నారు. అవును. రోజు పొద్దున స్నానం చేయంగానే వాళ్ళు ఈ సింధూరం పెట్టుకోవడం, గంధం హ్మ్. పెట్టుకోవడం, హ్మ్. చుక్క పెట్టుకోవడం చేస్తారు. అలానే ఈ పిల్ల స్వాములుంటారు చిన్నవాళ్ళు. కన్యాస్వామి. కన్యస్వాములు. హ్మ్. ఆ కన్యస్వాములు కూడా పెట్టుకుంటారు. హ్మ్. ఎవరు పెట్టుకోవాలంటే చెప్తున్నాను. తర్వాత భర్త లేనటువంటి వాళ్ళు విడోలు కూడా కొంతమంది మనకు కొన్ని హ్మ్. ప్రాంతాలలో గంధం పెట్టుకుంటారు. హ్మ్. గంధం హ్మ్. పెట్టుకొని ఆ చందనం వలన వాళ్ళు భగవంతుడి యొక్క ఏదో మేము ఆ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పడానికి. అసలు హ్మ్. బొట్టే సింబల్ అన్నమాట. హ్మ్. బొట్టు పెట్టుకోవడం అనేటిది మనకు సింబల్. మన కల్చర్‌కు సింబల్. ఏ హ్మ్. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనిది మనం ఎంత అదృష్టవంతులంటే మన దేశంలో అది ఉన్నది. అయితే హ్మ్. చాలా మంది ఇప్పుడు అంటుంటారు. లేదండి ఈ పిల్లలు బొట్టు పెట్టుకోవడం లేదు. సనాతన ధర్మం పోతున్నదని. కానీ హ్మ్. కల్చర్ ఎప్పుడు కూడా పోదు. కల్చర్ తనని తను కాపాడుకుంటది. ఇంక హ్మ్. పోయిందేమో అని అనుకుంటాం. మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఎండాకాలంలో చెట్లన్నీ బరిగెల్లాగా అయిపోతాయి ఎండిపోయి. అయ్యో! హ్మ్. అయిపోయింది ఈ చెట్లంతా ఎంత పచ్చగా ఉండేది ఇక్కడ అనుకుంటాం. హ్మ్. మళ్ళీ మనం వర్షాకాలం అటు నుండి వస్తే లోపల గడ్డ ఉంటుంది దానిది మూలం. హ్మ్. అందుకని వెంటనే చిగురిస్తాయి. ఇప్పుడు మల్లె చెట్లు చూడండి మిగతా అవును. కాలాల్లో మనకుండదు. తర్వాత మల్లె సీజన్ అసలు వచ్చేసరికి అప్పుడే ఎండాకాలంలో హ్మ్. అన్ని చెట్లు ఎండిపోతాయంటారు. ఎండిపోతుంటాయి. కానీ మల్లెపూలు చక్కగా వస్తాయి. వచ్చేస్తుంటాయి. అవును. మళ్ళీ ఈ హ్మ్. చెట్లు కూడా చిగురించినట్టు పునరుజ్జీవనం అంటారు. హ్మ్. హ్మ్. లోపల ఉంది దాని జీవం ఉంది. కానీ పైకి ఎండిపోయినట్టు అనిపిస్తుంటది. హ్మ్. మనవాళ్ళు గూడా బొట్లు పెట్టుకోవడం లేదు. స్కూళ్ళకి వెళితే, కాలేజీలకు వెళితే వద్దంటున్నారు చేస్తున్నారు. కానీ ఒక పండగ పబ్బం వచ్చిన తర్వాత హ్మ్. మా చిన్నతనంలో ఎన్ని రకాల గాజులు, ఎన్ని రకాల బొట్లు, హ్మ్. ఎన్ని రకాల లెహెంగాలు లేవు. ఇప్పుడు పిల్లలు ఎట్లా వేసుకుంటున్నారంటే బొట్లు చూడండి మీకు ఎన్ని రకాల టిక్లీలు కనిపిస్తున్నాయో, అవును. ఎన్ని రకాలు వచ్చినాయి. గాజులు గూడా అంతే. అంటే హ్మ్. దీనివల్ల కొంతమంది బతుకు తెరువు గూడా. హ్మ్. అనేక రకాల వాళ్ళకి వృత్తి. తయారు చేసేటువంటి వాళ్ళు మనం ఇవి తయారు చేస్తే మనకు పండగ వస్తుంది. పండగకి అమ్ముడుపోతాయనేసి. తర్వాత గాజులు ఎన్నో రకాల గాజులు, మెరుపులు హ్మ్. మనం అసలు చార్మినార్ పోతే కళ్ళు తిరిగిపోతుంటాయి. అవును. అందుకని చెప్పేసి అలాంటివి కొనుక్కోవడానికి దేశ విదేశాల నుండి వస్తారు మన హైదరాబాద్. హ్మ్. హ్మ్. అందుకని చెప్పేసి ముత్యాల గాజులు, హ్మ్. తర్వాత గాజు ముక్కలు పెట్టినటువంటి విధంగా మెరిసే గాజులు హ్మ్. ఎన్నో రకాలుగా కనిపిస్తుంటాయి. అట్లనే బొట్లల్లో కూడా గాజు ముక్క పెట్టినటువంటి చిన్నటి స్టోన్ హ్మ్. పెట్టి వస్తున్నాయి. హ్మ్. అందుకని ఈ బొట్లు, గంధం, ఆ గంధంలో కూడా కుంకుమలో మళ్ళీ మెరిసేటువంటి మెరుపులు పెడుతుంటారు కొంతమంది. హ్మ్. అలా పెట్టుకోవడం వల్ల
వాళ్ళకు ఆనందం, తర్వాత ఈ ప్రెస్ చేయడం వలన వాళ్ళకు ఒక యాక్టివేషన్ గా రావడం, ఇవన్నీ కూడా మంచివే. బొట్టు అనేటువంటిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దేశంలో ఉన్నది మనం అదృష్టవంతులం. కట్టు బొట్టు ఆచారం అని చెప్పేసి అంటారు ఎక్కడ పోయినా కూడా ఆ దేశాన్ని. అందుకని మన కట్టు బొట్టు, నేను ఇప్పుడు జుట్టు అని కూడా చెప్తున్నాను. చక్కగా జుట్టు కూడా చాలా మంది పెంచుకుంటున్నారమ్మా దేశ విదేశాల్లో. అక్కడ కూడా ఇంతకు ముందు కత్తిరించే వాళ్ళు చిన్నగా బాబుడి హెయిర్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద జడలు వేసుకోవాలంటే వాళ్ళకు సంతోషంగా ఉంది, దాన్ని పోషించుకుంటున్నారు, దాన్ని కాపాడుకుంటున్నారు. ఎన్నో రకాల మెంతులు పెట్టుకోవడం, బియ్యం పెట్టుకోవడం, ఎన్నో రకాలు చేస్తున్నారు దానికోసం పోషణ. ఆ ఉన్న జుట్టును కాపాడుకోవాలి. జుట్టుతోనే అందం, ఆ పిల్లలకు, ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ జుట్టుతోనే అందం. కానీ పొల్యూషన్ వల్ల లేకపోవడంతో 30 ఏళ్ల వరకు పాపం 35 ఏళ్ల వరకు పెళ్లిళ్ళు కాకుంటే మొత్తం సిమెంట్ రోడ్ లాగా అవుతుంది. అయ్యో జీలకర్ర బెల్లం పెడితే ఎక్కడ పెడతారు ఈ అబ్బాయికి అందుకని చెప్పేసి ఆ కొంచెం అన్న కాపాడుకోవాలని చెప్పేసి జుట్టు గురించి బాగా, అది వాళ్ళ తప్పు కాదు, పొల్యూషన్ జరుగుతున్న పొల్యూషన్ వలన రాలిపోతున్నది. కానీ ఉన్నదాన్ని మాత్రం కాపాడుకుంటున్నారు. ఇది చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. గంధ సింధూరం ఎందుకు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, దాని వల్ల ఉండే లాభాలు ఏమిటి, విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతేకాకుండా మన కట్టుబొట్టు సంప్రదాయాలకు సంబంధించి కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు రంగి కమల గారు. మరి ఇలాంటి విషయాలు అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు రంగి కమల గారితో మరో మంచి ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.